రోజుకు 2-3 సార్లైనా బాత్రూమ్ తలుపు తట్టే పిల్లలు 2-3 రోజులైనా ఆ ఊసే ఎత్తకపోతే ఏ తల్లి మనసైనా కుదురుగా ఉండదు. బిడ్డకు ఏమైందోనని ఆందోళన చెందుతూ ఉంటుంది. టాయిలెట్కు వెళ్లిన మల విసర్జన కోసం బలంగా ముక్కుతూ మూలుగుతూ ఉంటారు. నిజానికి పిల్లల్లో కనిపించే ఇలాంటి మలబద్ధకానికి వెనుక తాగే పోతపాలు నుంచి తినిపించే తిండి వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఇటు పిల్లల్ని అటు తల్లిదండ్రుల్ని వేధించే మలబద్ధకానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో మలబద్ధకం ఉందని ఎప్పుడు చెప్తారు? మలబద్ధకం అంటే బేసిక్గా కాన్స్టిపేషన్ అండి. సో నార్మల్గా ఏంటంటే 1 ఇయర్ దాకా, పుట్టినప్పటి నుంచి 1 ఇయర్ దాకా పిల్లలు 3 to 4 టైమ్స్ రోజుకి మోషన్కి వెళ్తారు. 1 to 2 ఇయర్స్ రోజుకి 2 సార్లు వెళ్తారు. మోర్ దాన్ 2 ఇయర్స్ ఏంటంటే యూజువల్గా రోజుకి 1 సారి వెళ్తారు. సో దిస్ ఈజ్ అ నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ అనమాట. సో దీని నుంచి మనకి డీవియేట్ అయినప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ కాన్స్టిపేషన్. బట్ దేర్ ఈజ్ ఎ డెఫినేషన్ అండి కాన్స్టిపేషన్కి. యూజువల్గా ఏంటంటే వారానికి 2 సార్లు కంటే తక్కువ. అంటే ఇప్పుడు వారంలో మనం చెప్పిన దాని ప్రకారం ఏజ్ గ్రూప్ ప్రకారంగా ఇప్పుడు ఒక 10 ఏళ్ళ పిల్లడు ఉన్నాడు, రోజుకి 1 సారి, అంటే వారానికి 7 సార్లు వెళ్ళాలి. అలాంటిది వారానికి 2 సార్లే వెళ్తున్నాడు. అలానే మోషన్ కూర్చోడానికి చాలా కష్టపడుతున్నాడు. ముక్కటము, పొట్ట ఉబ్బిపోయినట్టు రావటము, ఇవన్నీ కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. పిల్లల్లో మలబద్ధకానికి అసలు కారణాలు ఏంటి? పిల్లల్లో మలబద్ధకానికి 2 ఉంటాయండి. ఒకటి ఫంక్షనల్, 2 ఆర్గానిక్. ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటే కారణం లేని ఇది. ఆర్గానిక్ అంటే ఏంటంటే మనకి ఏదన్నా వేరే ఇతరత్న కారణం, అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా సరే కొంతమంది కాన్స్టిపేషన్ ఉండొచ్చు అండి. థైరాయిడ్ తక్కువ ఉండటం వల్ల ఎస్పెషల్లీ అది మనం చూసుకోవాలి. దానికి కాన్స్టిపేషన్తో పాటు థైరాయిడ్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం బుద్ధిహీనత కూడా తక్కువ ఉంటుంది, కొంచెం డల్గా ఉండటము, ఇవన్నీ ఉంటాయన్నమాట థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడు. 2 న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్గా వెనకాల స్పైన్ రీజియన్లో వెన్నుపూస కింద వెన్నుపూస దగ్గర, అంటే లంబోసాక్రల్ రీజియన్ దగ్గర ఏమైనా జుట్టు ఉన్న, ఒక్కొక్కసారి అంటే మనకి తెలియకపోవచ్చు, చిన్న రంధ్రం లాగా ఉండొచ్చు, జుట్టు ఉండొచ్చు, స్పైనల్ డిఫెక్ట్స్ అంటాము. సో అలా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటుందండి. అది 2వ కాజు. 3వ కాజు వచ్చేసేసి మనకి ఏదన్నా సర్జికల్ ఇష్యూస్ ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి కాన్స్టిపేషన్ లాగా ఉండొచ్చు. బట్ ఇవి ఏమన్నా కాజ్ ఉన్నాం. ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే కాజ్ అనేది ఉండదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ వీ టేక్. సో ఫైబర్ రిచ్ ఫుడ్స్, అంటే మామూలుగా మనకి మోషన్ వెళ్ళడానికి ఏంటంటే వాటర్ ప్లెంటీగా తీసుకోవాలి, అట్ సేమ్ టైం ఫైబర్ ఫుడ్స్ కూడా బాగా తినాలి. సో వీటి నుంచి మనకి డీవియేట్ అయినప్పుడు ఇట్ కుడ్ బి ద కాజ్ ఫర్ కాన్స్టిపేషన్. అంటే వాటర్ సరిగ్గా ఎక్కువ తీసుకొని పిల్లలు ఉంటారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే లైక్ బీన్స్ కానివ్వండి, లేదా పాలు తీసుకోవటము, లేదా నట్స్, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ. మలబద్ధకం మూలంగా పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? చాలా సమస్యలే ఉంటాయండి పిల్లలకి. యూజువల్గా ఏంటంటే మాకు ఫ్రీక్వెంట్గా మేము ఓపీలో చూస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే ఆ మోషన్ పోవటానికి వాళ్ళు అసలు చాలా స్ట్రగుల్ అవుతారు. అన్బేరబుల్ పెయిన్ చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే స్లోగా గ్రాడ్యువల్గా ఆ మలబద్ధకం అనేది వాళ్ళకు ఒక రకమైన ఫోబియా లాగా క్రియేట్ అయిపోతుందండి. దానివల్ల ఏంటంటే పొట్ట ఉబ్బరంగా అయిపోవటము, దానివల్ల అబ్డామినల్ రిలేటెడ్ అంటే ప్రాబ్లమ్స్ రావటము, ఒక్కోసారి ఏంటంటే మెగా కోలన్, మెగా రెక్టమ్ అంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే ముక్కి వెళ్ళటం వల్ల ఏంటంటే చిన్న యానల్ టైర్స్ లాగా ఫామ్ అవుతాయి. బాగా ముక్కేసరికి ఏంటంటే అక్కడ కింద భాగంలో మనకి ఆ టీర్ అనేది ఫామ్ అయ్యి కొంచెం బ్లడ్ రావటము. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయండి. పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి? మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు ఏంటంటే 2 విషయాలండి. ఫస్ట్ చేయకూడనివి ఏంటనేది చెప్తాను. కామన్గా ఏంటంటే మనం చేసే తప్పులు, ఒకటి మలబద్ధకంతో ఉన్నప్పుడు మనం ఇంట్లోనే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా హోమియోపతి వైద్యం అనేది కామన్గా తీసుకుంటూ ఉంటామండి. అది చాలా తప్పు. యూజువల్గా కాన్స్టిపేషన్కి ఫస్ట్ మనకి యాజ్ యూజువల్ ముందు చెప్పినట్టు ఫంక్షనల్ కాన్స్టిపేషన్, ఆర్గానిక్ కాజెస్. సో ఆర్గానిక్ కాజెస్ అని మనం రూల్ అవుట్ చేసుకున్నాక అంతే థైరాయిడ్ ప్రాబ్లం లేదు, అబ్డామినల్ సర్జికల్ ఇష్యూస్ ఏమీ లేవు, లేదా న్యూరలాజికల్ ఇష్యూస్ ఏమీ లేవు, ఇవన్నీ లేవు అంటే మీకు చెప్పినట్టు థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, లేదా మెదడుకి స్పైన్ రీజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా సర్జికల్ కాజెస్ అంటే పొట్టకు సంబంధించిన ఆపరేషన్ సంబంధించినటువంటి కాజెస్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. డాక్టర్ దగ్గర ఖచ్చితంగా సంప్రదించాలి. సో అప్పుడు మనం వీ షుడ్ టేక్ ఇది. సో కామన్ ఏంటంటే అప్పుడు ఆయుర్వేదిక్, హోమియోపతిలో తగ్గిపోద్దని వెయిట్ చేస్తాం. ఒక్కొక్కసారి దానివల్ల కాంప్లికేషన్స్ రైజ్ అయ్యి బిడ్డ ఇంకా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయండి. చేయాల్సినవి ఏంటి అంటే కనుక ఫస్ట్ మెడికల్
ఒపీనియన్ అంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. 2 ఈ ఆర్గానిక్ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేశాక దానికి కొంచెం మెడికేషన్స్ అవి పెడతామండి. దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ యూజువల్గా ఏంటంటే అది ఒక 1 వీక్లో అలా తగ్గిపోయేది కాదండి. యూజువల్గా ద ట్రీట్మెంట్ హ్యాస్ టు బి గివెన్ ఫర్ 2 to 3 months దాకా ఇవ్వాల్సి ఉంటుంది. 3వది వచ్చేసి డైటరీ పరంగా మార్పులు, అంటే మనం తినే ఫుడ్లో చేసే మార్పులు అనమాట. మెయిన్ ఫైబర్ రిచ్ కంటైనింగ్ ఫుడ్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ప్రొడక్ట్స్ వస్తాయండి. మెయిన్ ఏంటంటే బీన్స్ అంటే చిక్కుడుకాయలు కానివ్వండి, గోరు చిక్కుడుకాయలు కానివ్వండి, లేదా బ్రొకోలీ, లేదా ఆకుకూరలు, తర్వాత మనకి ఈ నట్స్ ఆల్మండ్స్ ఉంటాయి కదండి, బాదం పప్పులు, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తినాల్సి ఉంటుంది. పిల్లల్లో మలబద్ధకానికి చికిత్స ఎలా ఉంటుంది? వైద్య చికిత్స అంటే అండి యాజ్ యూజువల్ ఫస్ట్ చెప్పుకున్నట్టు ఏదైతే ముందు మనం కాజులు చెప్పుకున్నామో థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లం కానివ్వండి, లేదా వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లం కానివ్వండి. ఒక్కొక్కసారి వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే మోషన్తో పాటు యూరిన్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు అండి. సో యూజువల్గా అవి 2 కలిసి ఉంటాయి యూజువల్గా స్పైన్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో అవి రూల్ అవుట్ చేసుకోవాలి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోవాలి, సర్జికల్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. వీటన్నిటికీ దానికి సంబంధించిన వైద్యం అది ఉంటుందండి. బట్ వేరే డ్రగ్స్ కూడా ఉంటాయి. ఒకటి పెగ్ అని అంటాము. సో అది సంబంధించిన శాచెట్స్ లాగా వస్తాయి అన్నమాట. దానికి సంబంధించిన డోసులు యూజువల్గా స్టార్ట్ చేసి దాంతోపాటుగా లాక్టోజ్ అని ఒకటి ఉంటుంది డ్రగ్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డెఫినేటివ్ ట్రీట్మెంట్ ఫర్ కాన్స్టిపేషన్. ఇవి 2 దాంతోపాటు డైటరీ చేంజెస్ మీకు చెప్పినట్టు ఫైబర్ కంటైనింగ్ రిచ్ ఫుడ్స్, బీన్స్ అంటే చిక్కుడుకాయలు కానివ్వండి, గోరు చిక్కుడుకాయలు కానివ్వండి, లేదా బ్రొకోలీ అంటే ఏం లేదు, ఇండియన్ వర్షన్ ఆఫ్ ఫారిన్ వర్షన్ ఆఫ్ క్యాలీఫ్లవర్. మన క్యాలీఫ్లవర్ అనే దాని సేమ్లానే బ్రొకోలీ అని ఉంటుంది. బ్రొకోలీ ఈజ్ వెరీ గుడ్ దిస్ థింగ్. అలాగే పిల్లలకి రోజు బాదం పప్పులు, నట్స్, డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు నీళ్ళు ఎక్కువగా తాగిపించాలి. అలాగే టాయిలెట్ సీట్ ట్రైనింగ్ అని కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో మలబద్ధకాన్ని ఎలా నివారించాలి? మలబద్ధకాన్ని నివారించడానికి మెయిన్ ఏంటంటే అండి యాజ్ యూజువల్ రిపీటెడ్గా చెప్పుకున్నా సరే మెయిన్ థింగ్ డైట్. సో డిపెండింగ్ అపాన్ ద ఫుడ్ వాట్ వీ టేక్ అండ్ గివ్ ఫర్ ద కిడ్స్. సో నార్మల్గా ఏంటంటే మైదా కంటైనింగ్ కానీ, లేదా పిల్లలు ఎక్కువ చిప్స్, లేసు, లేదా ఈ మైదా ఫుడ్స్ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ ఫుడ్స్ విచ్ కెన్ కాజ్ కాన్స్టిపేషన్. చాలామంది పిల్లలు వాటర్ సరిగ్గా తాగరు, విచ్ కామన్ కంప్లైంట్ చాలా రెగ్యులర్గా వింటాం. సో వాళ్ళ ఇంటేక్ని బట్టి డైలీ వాటర్ ఒక 2 లీటర్లు తాగించటము, దాంతోపాటుగా మనకి ఫుడ్ చేంజెస్ చేయటము. తర్వాత మెయిన్గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్ కంటే కూడా ఇండియన్ టాయిలెట్స్ విల్ యూజువల్లీ హెల్ప్ ద చైల్డ్ ఇన్ కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్. అంటే వెస్ట్రన్ టాయిలెట్లో ఏంటంటే ఆ కూర్చున్న యాంగులేషన్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అగ్రవేట్ అవుతుందండి. 2 పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇవ్వటము, దట్ విల్ ఆల్సో అంటే ఎక్కువ ద మోర్ టైమ్ యూ స్పెండ్ సిట్టింగ్ ఆన్ మొబైల్ ఫోన్ దట్ కెన్ ఆల్సో కాజ్ కాన్స్టిపేషన్. 4వది వెస్ట్రన్ సీట్స్ కంటే కూడా ఇండియన్ టాయిలెట్ సీట్స్ ఆర్ వెరీ గుడ్. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించడం మన చేతుల్లో పనే. రెడీమేడ్ ఫుడ్, జంక్ ఫుడ్కి పిల్లల్ని దూరంగా ఉంచాలి. వారి ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూడాలి. మంచి నీళ్లను ఎక్కువగా తాగేలా ప్రోత్సహించాలి. వేళకు టాయిలెట్ వెళ్లేలా చూడాలి. మలబద్ధకం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్యం ఇప్పించాలి.